అమ్మా, ఏంటమ్మా నువ్వు నాతో మాట్లాడవా? ఇంకెప్పటికీ కూడా నువ్వు మాట్లాడవా? నేను చిన్నప్పుడు సరిగ్గా చదవలేదని, చెప్పిన మాట వినకుండా అల్లరి చేస్తున్నానని నువ్వు నన్ను కొట్టావు. నీకు గుర్తుందా? ఆ రోజు నుంచి నేను ఇంకెప్పుడు కూడా అల్లరి చేయలేదు. ప్రతి ఎగ్జామ్లో నేనే ఫస్ట్ వచ్చాను. ఇంకొకసారి నీకు తెలియకుండా నేను చాక్లెట్ తింటే నాకు ఫీవర్ వచ్చింది. అప్పుడు తిట్టావు, గుర్తుందా? ఆ తర్వాత నీకు చెప్పకుండా నేనేమీ తినలేదు. నువ్వు కొట్టినా తిట్టినా నేను ఏడిస్తే నువ్వే కదా మళ్ళీ వచ్చి బుజ్జగించేదానివమ్మా. నువ్వే కదా నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకుని నువ్వే కదా ముద్దు చేసేదానివి. మళ్ళీ నేనే తప్పు చేయకుండా నువ్వే కదా మందలించేదానివి. ఇప్పుడు కూడా అలాగే చెయ్యమ్మా. అరే అమ్మా, నీ కోపం తీరేదాకా నన్ను కొట్టమ్మా. నాకు నా తప్పు తెలిసేదాకా నువ్వు తిట్టు. కావాలంటే నువ్వు నన్ను చంపేయమ్మా. అమ్మా, కానీ నువ్వు నాతో మాట్లాడకుండా అసలు నీ మౌనంతో నాకు శిక్ష వెయ్యొద్దు అమ్మా. నాకు అది భరించడం నా వల్ల కాదమ్మా. అమ్మా, తల్లైనా తండ్రి అయినా గురువు అయినా ఫ్రెండ్ అయినా అన్నీ నువ్వే కదమ్మా. అమ్మా, నా తప్పుని నన్ను క్షమించి నువ్వు నాతో మాట్లాడమ్మా. అమ్మా అమ్మా, ప్లీజ్ అమ్మా. ఒరే పానకాలు, అయ్యా ఈ రోజు పులిహార ఎంత బాగుందిరా. అయ్యా, మీరు అడుక్కునే సంఘానికి అధ్యక్షులు అవ్వచ్చయ్యా. అంత పెద్ద పదవులు మనకెందుకులేరా. అది కాదయ్యా, ఈ సిటీలో ఎక్కడెక్కడ ఏ గుళ్ళున్నాయి, ఏ చర్చిలున్నాయి, ఓ ఏ మసీదులున్నాయో, రోజు ఎక్కడికి వెళ్తే ఏ ప్రసాదాలు దొరుకుతాయో మీకంటే బాగా ఎవరికి తెలియదు కదయ్యా. ఓ మీరు గనక ముష్టి సంఘానికి ప్రెసిడెంట్ అయితే ముష్టి వాళ్ళందరికీ దిక్సూచిగా మారి అందరికీ ప్రసాదాలతో పొట్ట నింపేస్తారయ్యా. ఒరేయ్, ఊళ్ళో మహారాజులాగా బతికాను. అట్టంటోణ్ణి ఇక్కడికి వచ్చి ఈ బతుకు బతకాల్సి వస్తుంది. మరి తమరు తమ పుత్రరత్నం ఎంతమంది ఉసులు పోసుకున్నారు అవన్నీ ఊరికి చంపుతా. ఎరా, టైం చూసి నా మీద పంచులేస్తున్నావు కదూ. రేయ్, 2 రోజులు ప్రసాదాలు ఇప్పించకపోతే కడుపు మడి చస్తావు. అయ్యా, మీ దగ్గర కాదు, నా బుర్రలో కూడా గుళ్ళు ప్రసాదాల లిస్ట్ ఉంది. ఆహా, నాకు ఏ గుళ్ళో ఏ పూజారి, ఏ గుళ్ళో ఏ ఈవో అంతా తెలుసురా. నేను 2-3 సార్లు ప్రసాదాలు అడిగినా బోల్డ్ అంత పెడతారు. అయ్యా, ఈ టాలెంట్ ఉందనే కదయ్యా మీరు అడుపు తింటున్నా కూడా మీ అసిస్టెంట్ గా ఉన్నాను. సర్లే. ఒరేయ్, రామాలయంలో దద్దోజనం పెడతారు ఇవాళ. అందులో మిరియాలు గిరియాలు ఎక్కువ వేస్తారు, అల్లం ముక్కలు. మంచిగా కడుపు నిండా తిందాం పద. ఏంట్రా, నా 500 తీసుకున్నారు కదా, అందులో ఏమన్నా కొంచెం. అబ్బా, 500 ఇదిగో, కావాలంటే దద్దోజనం ఇంత పెట్టిస్తా. పద. అది కాదయ్యా. అయ్యా అయ్యా, పదరా. అది కాదయ్యా. పద. రారా. అయ్యా, అది కాదయ్యా. అయ్యా, సారీ అండి. ఎటు వెళ్ళిపోయాడు? ఒరేయ్, లక్ష్మిరా, లక్ష్మిరా, రా. అబ్బా, అమ్మా. అయ్యా, కరెక్ట్ టైంకి మోకాళ్ళ నొప్పులు వచ్చాయా?
ఆ లక్ష్మిని పట్టుకోకుండా నా మోకాళ్ళ నొప్పుల గురించి ఎగతాలు చేస్తావా? అయ్యా మీకు మోకాళ్ళ నొప్పులు మాత్రమే, మీకు సేవ చేసి చేసి ఇదిగో నాకు ఒళ్ళంతా నొప్పులే. ఓ, ఓ, అమ్మా. ఛ! గేలానికి చిక్కిన చేపను లాగి చేతిలోకి తీసుకుందాం అనుకునే లోపు చెరువులోకి పుసుక్కుని జారిపోయినట్టు లక్ష్మి అలా తప్పించుకుని పోయిందేంట్రా? హ, మీలాంటి వెర్రి బాగులోడే గాలం వేసి తిమింగలం పట్టాలనుకున్నాడంట. ఇంకా నయం ఆ లక్ష్మి కంగారులో వెళ్ళిపోయింది, కానీ మిమ్మల్ని చూసి గుర్తుపట్టుంటే మిమ్మల్ని తుక్కు తుక్కుగా కొట్టేది. అబ్బా. కొడుతుంటే చూస్తూ ఊరుకుంటారు మరి. పోనీ లగెత్తుకొని పారిపోదామంటే మీ మోకాలు కూడా పనిచేయవు కదయ్యా. అయినా వాళ్ళతో మనకెందుకు, ఇప్పటికే ఊళ్ళో వాళ్ళు తరిమి కొడితే ఇదిగో ఈ సిటీకి వచ్చి అడుక్కునే పరిస్థితి వచ్చింది. మ్మ్. హా. ఆ. ఎక్కడ కూడా వాళ్ళని గెలిగితే మీ బ్రతుకేమైపోతుందో ఆలోచించండి. మ్మ్. అబ్బా. యాదవాని. హ. ఊళ్ళో వాళ్ళ సొమ్ము వీళ్ళ సొమ్ము తిని దర్జాగా తిరిగేవాణ్ణి ముష్టెత్తుకునేలా చేసిందిరా ఆ లక్ష్మి. అరే అయినా ఆ లక్ష్మి ఏంట్రా కంగారుగా వెళ్తుందే? హ, ఇందాకటి నుంచి అదే కదా నేను చెప్తుంది. మీరు వద్దు వద్దు ఉండు ఉండు అనుకుంటూ వచ్చారు. ఇంతకీ ఏంట్రా అది? అదేనయ్యా మన పక్కన కూర్చున్నాడే ఆ శివపుత్రుల్లో విక్రమ్, హ. ఆయన వెతుకుతూ వెళ్ళింది. హ. ఓ, ఓ. ఆయన అవన్నీ మనకెందుకయ్యా, రామాలయం గుళ్ళో దద్దోజనం అయిపోతుంది, వెళ్ళిపోదాం పదండయ్యా. రైట్. అంత తేలిగ్గా వదిలేసే పగ కాదురా నాది. హ, మన ముష్టి బ్రతుకులకి పగల అవసరమా అయ్యా? ఓ, రేయ్. ఈ పగని మనం క్యాష్ చేసుకుందాంరా. ఆ? హలో, ఎవరు? హలో చెల్లెమ్మా. చెల్లెమ్మా? ఎవరు నువ్వు? అప్పుడే మర్చిపోయావా చెల్లెమ్మ నువ్వు? నీకు సాయం చేద్దామని ప్రయత్నం చేసి చేసి ఇప్పుడు ఎవరో సాయం మీద బతికే పరిస్థితికి వచ్చిన నీ అన్నయ్యనమ్మా, వీర్రాజుని. నువ్వా? ఏంటి నాకు ఫోన్ చేసావు? అమ్మా చెల్లెమ్మ, నువ్వు మరీ అంత కఠినంగా మాట్లాడుతున్నావేంటమ్మా? నీలాంటి వాడితో ఇలానే మాట్లాడాలి. సర్లే, నాకు గుడి దగ్గర ఆ లక్ష్మి కనిపించిందమ్మా. అయితే ఏంటి? కాదు చెల్లెమ్మా, ఆ లక్ష్మి కంగారుగా ఎటు వెళ్తుంది. నేను ఇక్కడ ఫాలో చేయనా? అది ఎటుపోతే నాకెందుకు? ఇంకోసారి ఫోన్ చేయకు. అమ్మా హలో. ఛ! ఈ అంబిక పెద్ద కమర్షియల్ రా. మీరు కమర్షియల్ కాదా అయ్యా? అందుకేగా మన బతికిదిగో ఇక్కడ దాకా వచ్చింది. రేపో మాపో ఆ అంబిక పరిస్థితి కూడా ఇదిగో ఇలాగే అవుతుంది. ఆ లక్ష్మి గుండెంచి కంగారుగా ఎక్కడికి వెళ్తుంది? అదేమన్నా నాకు పనికొచ్చే విషయం అవ్వచ్చు కదా.